అరగంట సేపు ఊరంతా తిరిగి వచ్చాడు. ఊళ్ళో 2 హోటళ్ళు ఉన్నాయి. ఒక హోటల్లో 2వ నంబర్ గదిలో ఓ ప్లేడర్ గారు ఉంటున్నాడు. చిన్న హోటల్లో 2వ నంబర్ గదిలో ఎవరో ఉంటున్నారట. హోటల్ యజమానికి కూడా తెలీదు ఆయన ఎవడో. రాత్రిళ్ళు వస్తాట, లైట్ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించట. ఆ గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఆ గదిలో ఇంజిన్ జో ఉంటాడని టామ్ హాకులు ఇద్దరూ విశ్వసించారు. ఓ పంచేద్దాం. ఏంటి? 2వ నంబర్ గదికి పెరడు తలుపు ఉంది. ఆహా, హోటల్ వెనకాల సందులోంచి 2వ నంబర్ గది దొడ్డి తలుపుని చేరుకోవచ్చు. నువ్వు తాళాలు తీసురా, నేను తెస్తా మా పెద్దమ్మ తాళాలు గుర్తి. ఓ అలాగే తెస్తా. చీకటి రాత్రి దొడ్డి తలుపు తీసి లోపలికి దూరుదాం. అమ్మో, నీకేం పర్వాలేదు. నీ మీద వాడికి ఏం కోపం లేదులే. పగ తీర్చుకోవడానికి ఇంజిన్ జో ఊళ్ళో తిరుగుతానన్నాడు కదా, కనిపిస్తే మాత్రం వదలకు, వెంబడించిరారా హక్. అమ్మో, నేను ఒక్కడిని వాడిని వెంబడించలేనురా టామ్. చీకట్లో పర్వాలేదు, భయపడకురా హక్, నేనున్నాలే నిన్ను రక్షించడానికి. ఆ రాత్రి మన వీరులిద్దరూ ఇంజిన్ జో అంతు కనుక్కోవడానికి రెడీ అయ్యారు. ఆ 2వ నంబర్ గదిలోంచి ఎవరూ రాలేదు, పోలేదు. తాళం చెవుల గుర్తులతో తయారయ్యారు వీళ్ళిద్దరూ. కానీ ఆ రాత్రి దురదృష్టవశాత్తు పొచ్చు పువ్వులా వెన్నెల కాసింది. హక్కు కాపలా కాసి నిద్ర ఆపుకోలేక ఒక షెడ్లో దూరి నిద్రపోయాడు. మంగళవారం, బుధవారం కూడా అంతే జరిగింది. అదృష్టం కలిసి రాలేదు. ఇంక గురువారం రాత్రి టామ్ పెద్దమ్మ పాత లాంతరు సంగ్రహించి దొప్పటి గప్పుకు బయటకు వచ్చాడు. లాంతరు ఆర్పేసి హక్ షెడ్ గదిలో దాచాడు. గాఢాంధకారం రాజ్యం చేస్తుంది. హోటల్లో లైట్లన్నీ ఆర్పేశారు. లైట్ వెలిగించి టామ్ నెమ్మదిగా సందులో ప్రవేశించాడు. హక్ సందు మొగలో కాపలా కాస్తున్నాడు. కొంతసేపు అయ్యాక టామ్ పరిగెత్తుకొచ్చి హక్ మీద పడ్డాడు. గబ గబ గబ. బతుకుంటే బలి సాగు తినచ్చు. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం చెప్పండి రా, 2 తాళం చెవులు పెట్టి తిప్పే గుర్రుమన్నాయి. భలే భయం వేసింది. తాళం రాలేదు, గొళ్ళెం పట్టుగానో లేదో తలుపు ఇట్టే వచ్చేసింది. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టా. దుప్పటి తీసా. వెంటనే 1000 పిడుగులు పడినట్టయింది. ఏం జరిగింది గురు? ఇంజన్ జో చేతిని దాదాపు తొక్కేశా. నిజంగా? కొండ చిలువల కాళ్ళు చేతులు బారదాపుకుని రాక్షసుడిలా నిద్రపోతున్నాడు. నువ్వు తొక్కితే వాళ్ళు లేవలేదా? బాగా తాగి పడున్నాడు. లేవలేదు. నా దుప్పటి తీసుకుని పారిపోయి వచ్చేసా. సరే గాని ఆ పెట్టి కనిపించిందా? పెట్టే కనిపించలేదు, సిలువ కనిపించలేదు. ఆ గది నిండా విస్కీ సీసాలు, అవే విస్కీ దెయ్యాలు. ఒరే టామ్, ఇంజన్ జో గనక మత్తెక్కి పడి ఉంటే ఆ పెట్టి ఎత్తుకురావడానికి ఇదే మంచి సమయం. మరి నువ్వు వెళ్తావు రా హక్? నేనా? భలేవాడివే, నేను వెళ్ళలేను బాబు. నేను వెళ్ళలేను. నేను ప్రతి రాత్రి తెల్లారేదాకా గస్తీ తిరుగుతాను. పెట్టి ఎత్తుకురావటం మాత్రం నువ్వే చేయాలి అబ్బాయి. ఇంజన్ జో ఆ గదిలో ఉన్నంతకాలం మనం అటు వెళ్తే మహాప్రమాదం. వాడి గదిలో లేనప్పుడు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో పెట్టి ఎత్తుకురాగలం. 7 ఏడాది దాకా ప్రతి రాత్రి ఆ హోటల్ని దయ్యంలో పట్టుకుంటానే గాని వదలను. నీ పడక ఎక్కడరా హక్? నా పడక పెన్ రోజర్స్ వల్ల గట్టిమామ చాటున. పగటిపూట నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకో. రాత్రులు ఏమన్నా కనిపిస్తే మాత్రం వచ్చి మేవమనాలి, తెలుసా? మాట అంటే మాటే గురు, తప్పకుండా ఇలానే చేస్తా. శుక్రవారం నాడు టామ్కి శుభవర్తమానం వచ్చింది. జడ్జి థ్యాచర్ గారు సకుటుంబంగా విదేశాల నుంచి తిరిగి వచ్చారని, ఇంజన్ జో గుప్తధనం ఆక్రమించుకున్న జాగాలో
ఇప్పుడు బెకీ థ్యాచర్ వచ్చి టెస్ట్ వేసుకుంది మళ్ళీ. వెంటనే బెకీని కలుసుకుని మిగతా స్కూల్ పిల్లలతో ఆటలాడుకున్నాడు టామ్. అన్నట్టు బెకీ స్కూల్ పిల్లలందరినీ పిక్నిక్ తీసుకువెళ్తానని ఆహ్వానించింది కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలంతా పిక్నిక్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. పిల్లల ఆనందం అపరిమితం, టామ్ ఆనందం వర్ణనాతీతం. హక్కు వచ్చి ఎక్కడ మేవంటాడో అని టామ్ ఎదురు చూశాడు. ఇంజన్ జో దాచిన డబ్బెత్తుకొచ్చి బెక్కీని మిగతా పిల్లల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేయాలి పిక్నిక్ వెళ్లే ముందు అనుకున్నాడు టామ్. కానీ ఆ రాత్రి వేళ హక్కు మేమనలేదు. పెద్దవాళ్ళు వస్తున్నారా మనతోటి? అబ్బే, పెద్దవాళ్ళు వస్తే మనకేం సరదానే, కాస్త పెద్ద పిల్లలు ఎలాగో ఉన్నారు కదా, ఇంకా మనకేం భయం. పిండి వంటలు, టిఫిన్లు, సామాన్లు అన్నీ పట్టుకెళ్తుంటే యాత్రికులు అక్కడికో వెళ్తున్నట్టుంది కదా. అవునవును, అలాగే ఉంది. సరే గాని మనమంతా నదిని దాటం ఎలా మరి? ఓ సదా, నదిని దాటడానికి స్టీమ్ బోట్ అద్దెకు తీసుకున్నారట. అయితే భలేగా ఉంటుంది. బోటు మీద వెళుతూ నదిలో ప్రయాణం చేస్తుంటే భలే ఛాన్స్ కదా. అవును, ఛాన్స్ అంటే ఛాన్స్ మందే. బెక్కీ, జాగ్రత్తమ్మా. నువ్వు రాత్రి పిక్నిక్ అయ్యాక మీ స్నేహితుల ఇళ్లలో ఉండిపో. తెల్లారకరామ్మా. సూసీ హార్పర్ వాళ్ళ ఇంట్లో ఉంటానమ్మా. సరే, జాగ్రత్తగా ఉండు. వాళ్ళని ఎవరిని విసిగించుకో. అలాగే, వస్తానమ్మా. మంచిదమ్మా. చూడు బెక్కీ, మనం జోహార్పూర్ వాళ్ళ ఇంట్లో దిగద్దు. డగ్లసమ్మ గారింటికి పోదాం. ఆవిడ మనకు ఐస్ క్రీమ్ పెడుతుంది. ఆవిడ దగ్గర ఎప్పుడు చూసినా తట్టల ఐస్ క్రీమ్ ఉంటుంది. పైగా ఆవిడ మనల్ని బాగా ఆదరిస్తుంది కూడా. భలే బాగుంటుంది. కానీ మా అమ్మ ఏమన్నా అంటుందేమో. మీ అమ్మకి సంగతి ఎలా తెలుస్తుంది? మనం అమ్మకి చెప్పకుండా వెళ్ళటం మంచిది కాదేమో. నేనున్నాగా, పర్వాలేదు బికి. నువ్వు క్షేమంగా ఉంటే చాలు. ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మగారేమీ అనుకోదులే. ఆ ఆలోచన రాలేదు కానీ వస్తే అక్కడికే వెళ్ళమనేది. పందెం మాటకు ముందు నీకు అన్ని పందాలే. మన కార్యక్రమం గురించి ఎవరికి చెప్పొద్దు బెక్కి. సరేలే. ఇటు చూస్తే పిక్నిక్, అటు చూస్తే హక్కు. హక్కు వచ్చి మ్యావ్ అని సిగ్నల్ ఇచ్చాడంటే సగం సరదా చచ్చినట్టే. నిన్న వస్తాడేమో అంటే రాలేదు. యువతలో ఇంత సరదాగా గడపవలసిన పిక్నిక్ వదులుకుని గుప్తధనం కోసం వెళ్ళడం అంత తెలివైన పని కాదు. సర్లే, చూద్దాం. పడవ బాలగోపాలంతో పోయి గ్రామానికి 3 మైళ్ళ దిగువన లంగర్ దించింది. అది చాలా చక్కటి అరణ్యం.
జనసంచారం ఎరుగని ఆ అడవి పిల్లల నవ్వులతోటి కేరింతలతోటి మారుమోగిపోతోంది. ఆడి ఆడి గంతులేసి అలిసిపోయాక తినుబండారాల మీద దాడి చేశారు పిల్లలంతా. అది పూర్తయ్యాక పచ్చని చెట్ల నీడల్లో తృప్తిగా కాళ్ళు కాచుకుని విశ్రమించారు. అదిగో అది మెక్డుగాల్ గుహ. అందులో ఎన్ని చిన్న చిన్న దారులు, రహస్య సొరంగాలున్నాయో చెప్పతరం కాదు. ఎన్ని రోజులు తిరిగినా దాని అవతల చివర కనిపించదని జనం అంటూ ఉంటారు. అదిగో పిల్లలంతా గుహ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. గోచుడ్డానికి వచ్చి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండారా? పదండి, అయితే ఇదే దారి. అబ్బా, ఎంత బాగుందో లోపల, రాళ్ళు గుట్టలు. అవును, చాలా బాగుంది. చూడు, మాటకు మాట వినిపిస్తుంది. నేను గట్టిగా అంటాను చూడు. ఓహోహో ఓహోహో ఓహోహో. La 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 la. Oh ho 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 ho. La 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 la. La 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 la. ఎక్కడ 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 ఇక్కడ 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 ఇక్కడ. చెక్క, ఈ స్టీమర్ ఆగకుండా బలి జోరుగా పోతుంది. అరే, దట్టంగా మబ్బులు పట్టాయి. చూస్తేనేమో కారు చీకటిగా ఉంది. హోటల్ దీపాలు కూడా ఆరిపోయాయి. ఏవీ జరగడం లేదు. ఈ కాపలా వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అసలు? పోనీ పోయి హాయిగా పడుకుంటా. హోటల్ తలుపు తెరుచుకుంది. ఈ గోడ చాటును నక్కుతా. ఎవరా వచ్చేది? సంకలో ఏదో పెట్టి ఉంది. అది డబ్బు పెట్టి కావచ్చు. ఇప్పుడు టామ్ కోసం పరిగెత్తే లోపల వీడు కాస్త ఉడాయించేస్తారు. వీళ్ళు నన్ను చూడలేదు కాబట్టి వీళ్ళనే వెంబడిస్తా. హోటల్ నుంచి వచ్చిన వాళ్ళిద్దరూ
సందులు గొంతులు తిరిగి చివరికి కార్డిఫ్ మెట్టకు పోయే దారిని పడ్డారు. మెట్ట మీద ఒక వేల్సు దేశిస్తున్న ఇల్లుంది. అది దాటి ఇంకా పైకెక్కారు వాళ్ళు. కందకం దాటి ఎత్తుగా పెరిగి ఉన్న పొదల మధ్య సందుగుండా పోయారు. హఠాత్తుగా అడుగుల చప్పుడు ఆగిపోయింది. హార్ని ఛాన్స్ పోయినట్లేనా? ఉన్నట్టుండి వీళ్ళు మాయమైపోయారే. సత్యం, వీళ్ళు నా పక్కనే ఉన్నట్టున్నారు. డజను మలేరియా జ్వరాలు పట్టుకున్నట్టు వణుకు పుట్టుకొస్తోంది. బాబోయ్, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? డక్లసమ్మ గారింటికి వెళ్ళే తోవలు. ఊరి దీని చెవులు కొయ్యా, ఈ ముసలిది ఇంకా మేలుకునే ఉంది. లైట్లు వెలుగుతున్నాయి. లైట్లు కనిపించేవారు. ఆహా, దొంగలిద్దరు అమ్మగారి మీద పగబట్టారన్నమాట. డగ్లస్ అమ్మగారు ఎంత మంచివారు. ఆమె నాకు ఎన్ని ఉపకారాలు చేసిందో. వీళ్ళు ఆమెను చంపబోతున్నారేమో. త్వరగా వెళ్ళి హెచ్చరిస్తే ఆ పనే చేస్తా. లైట్లు వెలుగుతున్నాయి. నీకు పొద అడ్డంగా ఉంది. ఈ పక్కకి లైట్లు కనిపిస్తాయి. అవును, లైట్లు వెలుగుతున్నాయి. ఎవరో జనం ఉన్నట్లే ఉన్నారే. పోనీ పగ తీర్చుకోవడం మానేద్దామా? అది కళ్ళ. ఈ ఇంజిన్ జో పగ పట్టాడంటే అది తాచు పగ. శాశ్వతంగా ఈ దేశం వదిలిపెట్టిపోతూ నా పగ చల్లార్చుకోకుండా పెడితే అది నన్ను కాల్చేదు. జో, నాకు తెలియగలుగుతాను, నీ పగకు కారణం ఏమిటి? ఆమె డబ్బు చిల్లిగవ్వు కూడా నాకు అక్కర్లేదు. అంతా నువ్వే తీసుకో. కానీ నా పగ సాధిస్తాను. నీకేం తెలుసురా? దీని మొగుడు బతికున్నప్పుడు జడ్జి. వాడు నన్ను ఒకసారి జైలు ముందు పబ్లిక్గా గుర్రపు కొరడాలతో ఉతికించాడు. అర్థమైందా నేను చెప్పేది? జైలు ముందు కొరడాలతో వీపు బద్దలు కొట్టించాడు. తర్వాత చచ్చాడు మాం పగ తీర్చుకోకుండా. ఇప్పుడు వాడి పెళ్ళం. దాని మీద నా పాత పగ సాధిస్తాను. వద్దు జో, ప్లీజ్, ఆమెను చంపొద్దు. చంపుతానా గురు? చంపుతానని ఎవరన్నారు? ఆమెను చంపను. ఆడదాని మీద పగ తీర్చుకోవాలంటే దాన్ని చంపకూడదు, ముక్కు చెవులు కత్తిరించాలి. జో, చాలా ఘోరం గురు. ముక్కు చెవులు తీసి ఎవరు ముయిరా పెరికి రాసుకెళ్ళ. నీ పోడి సలహా ఎవడికి కావాలి? దాన్ని మంచానికి కట్టేస్తా. చస్తే చావని. నా ఒక్కడి వల్ల ఈ పని కాదు. అందుకే నిన్ను తీసుకొచ్చాను. బాబోయ్, కదిలేవంటే పొడి చంపుతాను. నిన్ను చంపితే దాన్ని కూడా చంపాల్సి వస్తుంది. తర్వాత ఈ హత్యలు చేసిన వాడిని కనుక్కోవడానికి భూమి తల్లకిందులు కావాలి. అయితే సరే, తొందరగా కానిచ్చే గురు. ఇప్పటికిప్పుడే అక్కడ లైట్లు వెలుగుతుండగానా అయ్యకు చిక్కిన మేకలా దొరికిపోతాం రా ఎర్రి మొహమా. నీ ధోరణి చూస్తే నీ మీద నాకు అనుమానం కలుగుతుంది. జాగ్రత్త. అదే లేదు గురూజీ, నీ పని అయిపోతే డ్యూటీ దీపాలు అని. తొందర లేదు, దీపాలని. అమ్మరా స్కేల్స్, ఎంత ప్లాన్ రమ్ ఇది. చెప్తా. హక్కు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఆ చీకట్లోనే. అదుగు వేల్సు దేశస్తుడి ఇల్లు. హక్కు చెమటలు కలుపుకుంటూ దడ 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 తలుపు మీద బాదుతున్నాడు. అట్టే అట్టే అట్టే. ఎవరక్కడా? ఏమిటో తడబడా? తలుపు తీస్తే తొందరగా అన్ని చెప్పేస్తా. ముందర తలుపు తీయండి. ఎవరు నువ్వు మహానుభావ? ఈ అర్ధరాత్రి వేళ నన్ను అక్కలు బెరిఫిన్ అంటారండి. తొందరగా తలుపు తీయండి సార్. తలుపు తీస్తే తొందరగా చెప్తా, అన్నీ చెప్పేస్తా. ముందర తలుపు తీయండి. నువ్వా? నీ పేరు చెబితే తలుపు తీసేవాళ్ళు తక్కువే. తీయండి మహాప్రభు, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. పోనిండర్రా, లోపలికి రానియండి. విషయం ఏమిటో కనుక్కుందాం. సార్, నేను చెప్పినట్లు మళ్ళీ ఎవరితోనూ అనకండి. చెప్పారంటే నన్ను కైమా చేసేస్తారు వాళ్ళు. డగ్లస్ అమ్మగారు నాకు ఎన్నోసార్లు ఉపకారాలు చేశారు. దయగల తల్లి, ఆవిడ్ని ఇద్దరు దొంగలు మంచానికి కట్టేసి ముక్కు చెవులు కోసేసి. నేను చెప్పలేనండి బాబు. బాబు, ఎవరితోనూ చెప్పనని ముందర ఒట్టేయండి. అలాగే ఒట్టు. ఎవరితో చెప్పం. ఒరే అబ్బాయిలు,
పదండి, మన అమ్మగారు పరమ డేంజర్ లో ఉన్నారు. 2 పిస్టోళ్ళు రెడీగా పట్టుకోండి, కాల్చి పారేద్దాం వెధవల్ని. ఆ మర్నాడు ఆదివారం. వేల్స్ దేశీయుని ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. కానీ ఆ నిద్ర కలత నిద్ర. తెల్లవారకుండా హక్ మెల్లిగా కొండెక్కి అదిగో వాళ్ళ ఇంటి తలుపు తడుతున్నాడు. ఎవరది? నేనే సార్, హక్విన్ని. నువ్వా బాబు? నీకు మా తలుపులు ఎప్పుడూ తెరుచుకుని స్వాగతం చెప్తాయి. రా బాబు, రా రానైనా రా. రాత్రి ఇక్కడికి వచ్చి పడుకుంటావని అనుకున్నాం. రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చానండి. వాళ్ళు ఎక్కడ కనిపిస్తారో అని తెల్లవారకుండా వచ్చేసా. రాత్రి పిస్టల్ మోత వినిపించిందిగా, అది వినిపించగానే దౌడు తీసేశా. ఇంతకీ వాళ్ళు చచ్చారా అండి? లేదబ్బాయి, వాళ్ళు చావలేదు, తప్పించుకుపోయారు. వెధవది సరిగ్గా 10 అడుగుల దూరంలోకి వెళ్ళాక తుమ్ము ఆపుకోలేక ఒక్కసారి తుమ్మాను. దాంతో దొంగలిద్దరూ పారిపోవాలి అని ట్రై చేశారు. నేను ఫైర్ అన్నా. 3 ఒక్కసారి పిస్టోళ్లు పేల్చాం. వాళ్ళు తప్పించుకుపోయారు. ఆ వెధవులు ఎలా ఉంటారో కాస్త ఆచూకి చెప్పగలవా హక్కు? ఒకడు మూగా చెవిటి స్పెయిన్ వాళ్ళ ఉన్నాడు, వాడికి మూగా చెవుడు. రెండో వాడు చిరిగిన బట్టలు కట్టుకొని దొంగ చూపులు చూస్తూ. అమ్మగారింటి వెనకాల ఒకసారి చూసేవాడిని. మమ్మల్ని చూసి అడవిలోకి జారుకున్నారు వెధవాలు. ఒరే అబ్బాయిలు, తిండి ఆనక తిందురు గాని ముందు వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పిరండి ఆచూకి. సార్ సార్, ఈ విషయాన్ని నేను మీతో చెప్పినట్టు మరెవరితోనూ అనకండి సార్. చెప్పొద్దంటే మేం బాబు, చెప్పొద్దంటే చెప్పం. న్యాయంగా దొంగల్ని పట్టించిన కీర్తి నీకు రావాలి కదా మరి. వద్దండి బాబు, నాకు కీర్తి వద్దు, ఏమీ వద్దు. సరే, వద్దంటే చెప్పండి, భయపడకు. కానీ చెబితే ఏమిటి నష్టం? అసలు వాళ్ళ మీద నీకు అనుమానం ఎలా వచ్చిందో? ఏముందండి, నేను చాలా బీరవాడినని మీకు తెలుసు. ఒక్కొక్కసారి నా దురదృష్టం తలుచుకుంటే నాకు నిద్ర పట్టదు. నిన్న రాత్రి నిద్ర పట్టక అర్ధరాత్రి వేళ బయలుదేరా. టెంపరెన్స్ హోటల్ పక్క ఇటుకల దుకాణం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ నాకు ఎదురయ్యారు. దొంగలేమోనని అనుమానంగా ఉండి వెంటనే అంబడించేశా. అబ్బాయి, నీకు వాళ్ళెవరో తెలుసు. నువ్వు అనవసరంగా భయపడకు. నీ తల వెంట్రుక కూడా అపాయం రాదు. చెప్పు. చెబుతానండి. వాడు స్పెయిన్ వాడు కాదు, ఇంజెంజో. బాప్ రే బాప్, ఎప్పుడు తెలిసింది? అందుకే ముక్కు చెవులు కత్తిరిస్తానన్నాడు జో. తెల్లవాళ్ళు నాగరికులు అంత క్రూరంగా పగ తీర్చుకోవాలనుకోరు. కానీ వాడున్నాడే ఇంజన్ జో, అబ్బా ఎంతకైనా తెగిస్తాడు. నెత్తురు మరకలు కనిపిస్తాయేమోనని తెల్లవారకట్ల లాంతరు ఉచ్చుకుని అమ్మగారింటి వైపు వెళ్ళాం. అక్కడ పెద్ద మూట కనిపించింది. మూట ఏమిటది? దొంగల పనిముట్లు ఉన్న మూటది. అమ్మయ్యా, ఇంకేమీ లేవన్నమాట. ఏమిటా కంగారు? ఏముంటాయనుకున్నావు? ఏమీ లేదండి, స్కూల్ పుస్తకాలు ఉన్నాయేమోనని అనుకున్నా. నీకు ఒంట్లో బాగుండలేదు బాబు, బాగా విశ్రాంతి తీసుకో. ఆ మూట అసలు మూట కాదన్నమాట. ఇంజన్ జో వాడి ఫ్రెండ్ అరెస్ట్ అయితే
నేను టామ్ వెళ్ళి ఈ రాత్రే డబ్బు ఎత్తుకొచ్చేస్తాం. నన్ను రక్షించినందుకు మీ రుణం తీర్చుకోలేను. అలాగనకండి అమ్మా, మా కర్తవ్యం అది. మీరు కృతజ్ఞతలు చూపవలసింది మాకు కాదు, మరొకరికి. అతను చెప్పకపోతే మేము అక్కడికి వచ్చేవాడమే కాదు. ఎవరతను? ఏం పేరు? చెప్పడానికి ఆర్డర్ లేదు. అతను బయటపడటానికి ఇష్టం లేదు, భయపడుతున్నాడు. రాత్రి అంతా రభస జరుగుతున్నా నేను ఇంట్లో సుఖంగా నిద్రపోతున్నా. మీరు నన్ను లేపాల్సింది. అనవసరం. వాళ్ళు మళ్ళీ వచ్చిన పనిముట్లు లేవుగా, ఏం చేస్తారు? నా ముగ్గురు నౌకర్లని మీ ఇంటి దగ్గర కాపలా పెట్టాను. మిమ్మల్ని లేపి గొడవంతా చెప్పి భయపెట్టడం దేనికి? చాలా చాలా థ్యాంక్స్. దేవుని కృప మా ఎందున్నది.